ప్రియమైన దైవ జనాంగమా, మన జీవితంలో మనల్ని ఎక్కువగా కృంగదీసేది ఒకటి, అది భయం. ఈరోజు దేవుని వాక్యము మనకు భయంపై జయాన్ని ఎలా ఇస్తుందో తెలుసుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. భయపడకుము, నేను నీతో ఉన్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడను. భయం ఎక్కడి నుండి వస్తుంది సహోదరులారా? భయం బయట పరిస్థితుల వల్ల కాదు, మన హృదయంలో ఉన్న అనిశ్చిత వల్ల వస్తుంది. మనకు తెలియని రేపు, మన చేతుల్లో లేని పరిస్థితులు, మన బలహీనతలు, ఇవన్నీ కలిసినప్పుడు మనం భయపడతాం. కానీ గమనించండి, భయం ఒక భావం మాత్రమే, అది సత్యం కాదు. దేవుడు ఎందుకు భయపడకుము అంటున్నాడు? దేవుడు మనకు భయపడకుము అని చెప్పడం ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, అది ఒక ఎష్యూరెన్స్. ఎందుకంటే ఆయన వెంటనే చెబుతున్నారు, నేను నీతో ఉన్నాను. ప్రియ దైవ జనాంగమా, సమస్యలు తొలగిపోవాలని దేవుడు మొదట చెప్పలేదు, నేను నీతో ఉన్నాను అని చెప్పారు. అంటే నీ పరిస్థితి కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. దేవుని సన్నిధి అంటే ఏమిటి? నేను నీతో ఉన్నాను అంటే ఏమిటి? నువ్వు ఒంటరివి కాదు. నీ బాధను దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీళ్లను ఆయన తుడుస్తాడు. నీ జీవితం ఆయన నియంత్రణలో ఉంది. కాబట్టి భయం మీద జయం పరిస్థితులు మార్చడం వల్ల కాదు, దేవుని సన్నిధి తెలుసుకోవటం వల్ల వస్తుంది. భయాన్ని ఎలా జయించాలి మరి మనం? దైవ జనాంగమా, భయాన్ని జయించడానికి 3 పద్ధతులు ఉన్నాయి. మొదటిగా దేవుని వాక్యాన్ని మనం నమ్మటం. భయం వచ్చిందంటే వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవటం, ప్రార్థన చేసుకోవటం. భయం ప్రార్థనగా మార్చండి. ఏమవుతుంది? దేవుడు నాతో వెంట ఉంటాడు అని ఆలోచించండి. మీరు భవిష్యత్తులో గురించి బాధపడుతున్నారా? ఆరోగ్యం గురించి, డబ్బు గురించి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ బలం. మీరు ఒంటరి కారు. ప్రార్థన చేసుకుందాం. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ఉన్న భయాన్ని తొలగించు తండ్రి. వారికి నీ సన్నిధి అనుభవం ఇవ్వము, వారికి ధైర్యం ఇవ్వము. ప్రతి పరిస్థితిలో నువ్వు ప్రతి ఒక్కరితో ఉన్నావని వారికి తెలియచేయము. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దైవ జనాంగమా, భయపడకండి, దేవుడు మీతో ఉన్నాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీతో ఉండును గాక.